ముఖ్యంగా కరీంనగర్ చూసుకుంటే ఒక స్కామ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి హ్మ్. ఏదైతే రామగుండం ఎన్టీపీసీ హ్మ్. అక్కడ బొగ్గు ఫ్లై యాష్. ఫ్లై యాష్ తీసుకోవడంలో కుంభకోణం అయితుంది. 32 టన్నులు తీసుకోవాలా, 72 టన్నులు తీసుకుపోతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఖమ్మం వెళ్ళే దారిలో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకి సంబంధించి రోడ్డు దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. ఏమంటారు దీన్ని? పాడి కౌశిక్‌కి పాడిగట్టే టైము దగ్గర ఉన్నది అంటే కాబట్టి ఆయన పిచ్చి స్వయంగా మాట. పట్టుకొని చెక్ చేసిండు. ఒక్క నిమిషం నేను పర్మిట్‌కి మించి తీసుకుపోతున్నారు ఫ్లై యాష్ అని. పర్మిట్‌ని మించి వాళ్ళ మీద కేసులు పెట్టిన విషయం తిక్కలోనికి తెలవకపోతే తెలవండి. ఒక రోజు ముందే మేము కేసు పెట్టలేం దాని మీద. ఎవడు స్కాములు చెయ్యరు దానికి. తప్పు చేసినోనికి పట్టుకుంటారు. దాని మీద 100 కేసులు కోట్లు పెడతారు. మారినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ బంధువులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంట. అది పట్టిమను ఫస్ట్ పట్టించినాక మాట్లాడమను. తిక్క తిక్క మాటలు మాట్లాడితే రివర్స్ కేస్ పెడతాం ఆయన మీద. ఆల్రెడీ ఆ వెహికల్ల మీద ఇది స్కామ్ అని ఏదైతే చెప్పుకుంటారో ఆల్రెడీ ఈ పాడి కౌశిక్ రెడ్డి స్టేట్‌మెంట్ ఇవ్వక ముందు రోజే ఆల్రెడీ కేస్ ఫైల్ అయిపోయిందున్నది. కావాలంటే కేస్ అయితే ఎప్పటికి పడితే అప్పుడు ఒక రోజు తర్వాతనో, ఓ రోజు ముందు ఎట్లా పడితే అట్లా కేస్ ఫైల్ కాదు కదా! అది కావాలంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఆ పాడి కౌశిక్ కూడా ఒక కాపీ పంపియండి. మీ మీడియా త్రూ ఒక కాపీ పంపియండి. దద్దమ్మల్లాగా మాట్లాడొద్దు. నిజాలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. దానికి పొన్నం ప్రభాకర్‌కి ఏం త ఏ ఏ ఏమే సంబంధం ఉన్నది? దాంట్లో గాదానివి స్కామ్‌లు ఎవడన్నా ఓవర్‌లోడ్ ఇచ్చి స్కాములు చేసేటంత మరీ కక్కుర్తి బీఆర్ఎసోల్లాగా కక్కుర్తి కాంగ్రెస్ నాయకులకు లేదు. పనిచేసే విధానము, చేయించే విధానం తెలుస్తది గానీ, ఇట్లా అడ్డగోలుగా దోచుకునే అవసరం కాంగ్రెస్‌కి లేదని చెప్పండి ఆయనకి. ఓకే. లేదంటారు అయితే అట్లా. అది కాపీ తీసుకొని పోండి చెప్పండి అంటున్నాను నేను. ఇక కేసీఆర్‌కి సంబంధించి ఆల్రెడీ నరసింహారెడ్డితో కమిటీ వేయడం జరిగింది. నోటీసులు ఇచ్చినారు గతంలో. ఆయన ఎన్నికల తర్వాత వస్తాన్నాడు. ఏం జరుగుతుందంటారు? ఈ కరెంట్ స్కామ్‌లో కేసీఆర్ ఏమన్నా విద్యుత్, లోపల విద్యుత్ స్కామ్‌లో అది ఛత్తీస్‌గఢ్. ఛత్తీస్‌గఢ్ అలాగే హ్మ్. మనకి భద్రాచలం గాని, భద్రాద్రి గాని, యాదాద్రి గాని దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఆయనకేం జెప్తున్నాడంటే, నువ్వెవడు నాకు నాకు విచారణ జరపడానికి, నువ్వెవడు నాకు అని అంటుండు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రపంచానికి నేత అయినా తప్పు చేసినప్పుడు కన్సల్ట్ ఆఫీసర్ అడిగినప్పుడు సమాధానం జెప్పాలి. నోటీసులకు జవాబులియ్యాలి. లేకపోతే కూర్చొని నేను జవాబులిస్తాను చాలా మాటలు మాట్లాడతావు గదా! అంతెందుకు నేను ఈరోజు ఈయనడుగుతా సూర్యాపేటు పుట్టోడు ఎవరు ఎమ్మెల్యే? జగదీష్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి. ఆ జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడు? దీని మీద సెంట్రల్ కమిటీ విచారణ ఎయ్యండి. మేము దీనికి సమాధానం జెప్తాం. మా మీద దాన్ని కూర్చోబెట్టండి, మాట్లాడిచ్చండి అన్నాడు. ఇప్పుడు మేము కమిటీ ఎయ్యంగానే ఎక్కడ పారిపోయిండు. నేను రాను విచారణకు అంటున్నాడు. ఇప్పుడు ఈయనకు కూడా టైమ్ ఇచ్చినారు కదా! కేసీఆర్‌కి గూడా. ఇచ్చిండ్రు. టైమ్ గూడా అయిపోయింది. రాకపోతే దాని తర్వాత చూపిస్తారు. ఆ సర్టెన్ టైమ్ అధికారులు చేయాల్సిన పని జేస్తారు. అధికారి అడగొద్దు ఆయనకు. ఆయన నువ్వెవడివి నాకు నోటీస్ ఇయ్యడానికి అని అంటుండు. నాకు నువ్వెవడివి విచారణ జేయనికి అంటుండు. నువ్వెవడు అన్నందుకే రేపు పొద్దున ఎవరు విచారణ చేయాలనో వాళ్ళే జేస్తారు. సమయం, సందర్భం అన్నీ తప్పు జేసినోళ్ళకు డెఫినిట్‌గా అవన్నీ మీదికొస్తాయి. దాన్ని తట్టుకునే శక్తి ఉంటదేమో జూసుకోమని జెప్పండి. తప్పు జేసి రూ. 3.90 75 కొన్నటువంటి విద్యుత్ అక్కడి నుంచి ఈ ఈ తెలంగాణకొచ్చి మనకిచ్చేసరికి రూ. 10 ఎందుకు మారుతుంది? ఎందుకైతుందది? ఆ! ఎందుకైతుందది? ఎందుకంత ఖర్చు? దాని మీద ఎందుకు పెట్టుబడి ఎందుకు? అక్కడి నుంచి వచ్చిందేంది? ఇక్కడ మీరు జేస్తున్న స్కామ్ ఏంది? దానికి లెక్క ఇయ్యమని అడుగుతున్నారు. లెక్క ఇయ్యి నీకు దమ్ముంటే. లేకపోతే అధికారులతోని లెక్కలు పంపించు. నీ మీద నోటీసులుంటే నువ్వే ఆన్సర్ జెప్పు. జగదీశ్వర్ రెడ్డి రాడంటాడు. నువ్వు రావంటావు. అంటే ఇద్దరు ఒప్పుకుంటున్నట్టే గదా! తప్పులు చేసినాం మేము అని జెప్పి ఒప్పుకుంటున్నట్టే గదా! లేకపోతే రుబాబ్‌తోని పాడి కౌశిక్ సవాల్ ఇసురుతాడు. లేకపోతే బాల్కా సుమన్ సవాల్ ఇసురుతాడు. లేకపోతే ఇప్పుడే చెప్పిన గదా! పొట్టోడు. ఆడొకడు సవాల్ ఇసురుతాడు. కేసీఆర్ సవాల్ ఇసురుతాడు. మేము దానికి ఒక్కటే సౌ బక్నా ఏ క్లిక్‌డా అన్నట్టు మీరు రేపు దానికొచ్చి సమాధానం జెప్పండి. విద్యుత్ చోదా ఎంత దొంగతనం జేసిండ్రో, దాని మీద ఎంత పెద్ద స్కామ్‌లో 1,30,000 అనుకుంటా దాని మీద. 85,000 ఉండే మొత్తం తీస్తే ఇప్పుడు అది 1,00,000 దాటి 85,000 85,000 ఆల్రెడీ దాని మీద బకాయిలు, స్కామ్‌లు ఉన్నాయి. ఇంగ దాన్ని చూస్తే తీరా మొత్తం ఎంక్వైరీ అయ్యే వరకు 1,30,000 అయ్యేటట్టు ఉన్నదనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇది గొర్రెల స్కామ్ అయింది. ఆయన శాఖలో పశుసంవర్ధక శాఖలో. ఇప్పుడు ఫైల్స్ గూడా పోయినాయని చెప్పి మనం చూసినాం వార్తలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫైల్‌లు మాయమైనాయి, కాల్చేసినారు. ఒకటే కాదు టూరిజం ఫైల్స్ కూడా చాలా అయినాయి. కాల్చేసిర్రు. విద్యా శాఖలు అయినాయి. అన్నిట్లో కాల్చేస్తారు. వాళ్ళు చేసే స్కామ్‌లంతా బయట పెట్టొద్దు కానీ అనేది. తలసానిది ఒక్కటి కానీ బాగా ఏదైనా తప్పు చేసినోడు ఏదన్నా ఒకటి వదిలిపోతాడు ఆధారం. అది పక్కా. అందుకని బయట పడతనే ఉన్నాయి. టూరిజంలో పడేటివి ఉన్నాయి ఇంకా. అది పూర్తి స్థాయిలో మరి దాని మీద శ్రీనివాస్ గౌడ్ ఉండే గతంలో ఉన్న చైర్మన్‌లు వీళ్ళందరూ చేసినటువంటి స్కామ్‌లు బయట పడాల్సిందే. ఇప్పుడు గొర్రెల స్కాము. వాళ్ళు ఎంత కాల్చేసినా ఏదో ఒక చోట అయితే ఆధారాలు ఫైల్స్ కాల్చేసినావు. జనాల దగ్గర అయితే ఆధారాలు ఉంటాయి గదా! బ్యాంక్‌లో ఆధారాలు ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ స్కాములు చేసినావు దొరుకుతాయి అవి. దేరే మగర్ భగవాన్ కే ఘర్ మే అంధేర్ నహీ అన్నట్టు అధికారులు చేసే పని తన పని తాను స్వచ్ఛంద
అంటే స్వేచ్ఛనిచ్చి వాళ్ళకి పనులు చేసుకోమన్నప్పుడు డెఫినెట్‌గా ఎక్కడవో ఆధారాలన్నీ దొరుకుతాయి. ఒకటి అటో ఇటో కానీ మొత్తానికి చేసిన తప్పులన్నయితే గొర్రెల స్కామే గానీ, ధరణి స్కామే గానియ్యండి, కాళేశ్వరం స్కామే గాని, విద్యుత్ స్కామే గానియండి, సివిల్ సప్లయే గాని ఏది చూసుకున్నా స్కామ్‌లల్లనే ఉంది. ఇక ఈ జన్మ సరిపోదేమో మళ్ళో జన్మ గూడా కేసీఆర్ చేసినటువంటి వాళ్ళ వర్గం చేసినటువంటి స్కాములు, వాళ్ళు చేసినటువంటి అప్పులు, వాళ్ళు చేసినటువంటి దోపిడీ తీయడానికి ఓ 5 సంవత్సరాలు ఇదే పడేటట్టున్నదనిపిస్తుంది. ఓ దిక్కు ప్రజాపాలన చేయాలి, అప్పులున్నటువంటి రాష్ట్రము, అప్పులకు వడ్డీలు కట్టాలి, ఓ దిక్కు మేమిచ్చినటువంటి పథకాలకు అమలు పరచడానికి ఆ నిధుల్ని కేటాయించాలి. ఇన్ని రకాలుగా కష్టాల్లో ఉన్నా గూడా ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించుకుంటూ వస్తున్నామంటే గత ప్రభుత్వం చేసిన పాపాలని కడిగేసేటటువంటి పనిలో కాంగ్రెస్ ఉన్నది. ఈ ముఖ్యంగా ఈ గొర్రెల స్కామ్‌లో చూసుకుంటే 700 కోట్లు మారినాయి. సిస్టమ్‌లు కూడా కాలిపోయినాయని వార్తలు మనం గతంలో చూసినాం. తాజాగా దీనిపైన ఉచ్చు బిగిస్తున్నట్టుంది. తలసానిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆల్రెడీ కళ్యాణ్ ఓఎస్‌డి ఆహ్, రిమాండ్‌లో ఉన్నారు. టీఎస్, పీఎస్‌సీలో దొంగలు దొరకలేదా? ఇప్పుడు ధరణిలో దొరకట్లేదా? అన్నిట్లో దొరుకుతారు. నేను చెప్పిన కదా ఆధారాలు అన్ని చేసిండొచ్చు. తప్పు చేసినాడు ఏదో ఒక ఆధారం అయితే డెఫినిట్‌గా వదిలేసిపోతాడు. దాంట్లో పట్టుకొని తీగలాగితే డొంకంతా గొర్రెల స్కామ్‌లో కదిలినట్టు ఏం చెప్తారు? గొర్రెల స్కామ్. అందరికి ఎవరు తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలేదుండదు. అందరికి పూర్తి స్థాయిలో దాని మీద విచారణ చేసి మొత్తం ఇంకా 700 కోట్లున్నదా? 7,000 కోట్లున్నదా? అన్ని తీసి బయటికి తీసి వాళ్ళని లోపలేస్తే పరిష్కారం కాదు. మొత్తం నేననడం ఏందంటే ఒక సామాన్య ఓటర్‌గా నేను ఒక రాజకీయ పార్టీ నాయకురాలుగా గాకుండా ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి ఈ డబ్బు గొర్రెలిస్తాం అని ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బే గాకుండా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి మొత్తం దోపిడీ చేసినటువంటి వీళ్ళ దగ్గర వాపస్ తీసుకొని ప్రజలకు పంచాలి. తెలంగాణ జాతికి అంకితం చేయాలి వీళ్ళ పైసలు. అప్పుడు వీళ్ళకి జైల్లోకి పంపించాలి. వీళ్ళని జైల్లోకి పంపించి వీళ్ళ ఆస్తులు దోపిడీ చేసినటువంటి ఆస్తులు వాళ్ళని అట్లనే భద్రంగా ఉంచితే వాడేమన్నా జైలుకి పోతాడు. 4 రోజులు జైలుకి పోయి బెయిల్ తెచ్చుకుంటాడు. అది కాదు పరిష్కారం. వాడు దోపిడీ చేసిన పైసలు వాపస్ తీసుకోవాలి. నాకున్నటువంటి కోరిక సామాన్య ఓటర్‌గా నాకున్నటువంటి కోరిక అది. సో ఫోన్ ట్యాపింగ్‌లో ఏమైంది? లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపైన మళ్ళీ జరుగుతోందిగా. ముందడుగేస్తారు. జరుగుతోందిగా. కేటీఆర్ పోతారు లోపలికన్నా. అప్పుడే పోరు. నేను ఇందాకే చెప్పిన. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత ఇప్పుడు ఉట్టి ఫోన్ ట్యాపింగ్‌లో అరెస్ట్ చేస్తే కేసీఆర్‌కి, కేటీఆర్‌కి అయ్యేది ఏం లేదు. మస్తున్నాయి గదా! వేల ఎకరాలు 10 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇక్కడనే కోకాపేటు ఇటు సైడ్‌కే 10 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని ధరణి ద్వారా స్కాములు చేసేసి బినామీల మీద పెట్టినటువంటి అదొక్క ఏరియాలని. ఇంక రాష్ట్రం మొత్తం ఎన్ని చేసినో అవన్నీ పూర్తిగా అంచనాలొచ్చి పూర్తిగా అయ్యేంత వరకు చాలా పెద్ద స్కాములున్నాయి. మనకు కనబడుతున్న 10 లక్షల కోట్లే గాకుండా వీళ్ళు దోపిడీ చేసినటువంటి లక్షలాది కోట్లని గూడా పూర్తిగా అన్నీ మొత్తం నేనేమంటున్నా ఉచ్చు బిగుసుకోవాలి కేసీఆర్‌కి. కేసీఆర్ అనుబంధంగా ఉన్నటువంటి పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారి